హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ బాయ్స్ యాటిట్యూడ్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే మనకు ఇది యాటిట్యూడ్ కావచ్చు, బ్యాడ్ బాయ్ కావచ్చు, ఇంకా మనకు కిల్లర్ కావచ్చు, ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చిన టెక్స్ట్తో ఒక మంచి బ్యూటిఫుల్ ఫైరింగ్ ఎఫెక్ట్లో, అది కూడా మన యొక్క ఫొటోస్కి ఒక ఫైరింగ్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్లో మనకు కింగ్ కానీ యాటిట్యూడ్ కానీ మీకు ఇష్టం వచ్చిన ఎనీథింగ్ పేరు పెట్టుకొని ఒక అద్భుతమైన స్టేటస్గా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో చెప్పాలంటే చాలా కిరాక్గా ఉంటుంది. ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా మీ యొక్క ఫోటోకి అలా మనకు ఫైరింగ్ ఎఫెక్ట్ యానిమేషన్ క్రియేట్ చేసుకొని మన బ్యాక్గ్రౌండ్లో మనకు నచ్చిన లిరికల్ పెట్టుకొని, అంటే సాంగ్ పెట్టుకొని, ఆ యొక్క కింద యాటిట్యూడ్ కానీ బ్యాడ్ బాయ్ కానీ మీకు నచ్చిన టెక్స్ట్ను పెట్టుకొని ఒక అద్భుతమైన స్టేటస్గా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇలా క్రియేట్ చేసి నేను ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేశాను. చాలా మంది కూడా చూసి చాలా పవర్ఫుల్గా ఉందన్న వెంటనే వీడియో చేయండి కామెంట్లో నన్ను చావు కొట్టారు. సో ఈ యొక్క వీడియోలో అయితే నేను క్రియేట్ చేయబోతున్నా ఫ్రెండ్స్. అంతేకాదు, నేను ఏవైతే యూట్యూబ్లో వీడియోస్ అనేది పోస్ట్ అనేది చేస్తున్నానో యూట్యూబ్ కంటే 1 అవర్ ముందు నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అనేది చేస్తాను. నా యొక్క ఇన్స్టాగ్రామ్ను ఇంకా మీరు ఫాలో అవ్వకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి నన్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ కంటే 1 అవర్ ముందు నేను వీడియోలు అక్కడ పోస్ట్ అనేది చేస్తాను. అక్కడ నుంచి మీరు చూడొచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ డెమో చూపిస్తా, చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా పవర్ఫుల్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ స్ట్రైక్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయట్లేదు. సేమ్ ఇదే విధంగా చెప్పాను కదా, మీ యొక్క ఫొటోస్ని ఇలా పెట్టుకొని ఒక కింగ్ అనే రేంజ్లో కాదు, మీకు ఇష్టం వచ్చిన టెక్స్ట్ను పెట్టుకొని ఒక అద్భుతమైన స్టేటస్గా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నీ ఎఫెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా ప్లే చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరూ వీడియోకు లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అనే మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. వీడియోని అయితే చాలా ఫాస్ట్గా చెప్తాను, మీరు మీడియం సైజులో పెట్టుకొని యూట్యూబ్లో చూడండి. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్ మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్ మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ 9:16 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ యాడ్ అండ్ ఫర్ ఆప్షన్ చూస్తే ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసి బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి లేయర్ మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ ఇచ్చేయండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 50 సెకండ్స్ అయితే డ్రాగ్ చేసి టిక్ మార్క్ మీద రైట్ ఇస్తున్నా. సేమ్ ఇప్పుడు మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ టెక్స్ట్లోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు టెక్స్ట్లో మీరు ఏ నేమ్ అయితే కావాలనుకుంటారో, యాటిట్యూడ్ కావచ్చు, బ్యాడ్ బాయ్ కావచ్చు, ఇంకా మీకు ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చిన పేరు అనేది మీరు పెట్టుకొని, సో అది కూడా మనకు క్యాప్స్ లెటర్స్లో యూజ్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి నేను కింగ్ అని ఇచ్చేసి, ఇక్కడ నేను టైప్ అనేది క్యాన్సిల్ చేసేసి ఫస్ట్ మీరు కింగ్కు మనకు ఆప్షన్స్ మనకు కిరీటం లాంటిది ఒకటి వస్తుంది కదా. సో ఇక్కడ వచ్చేసి నేను ఈ యొక్క ఇమేజ్ అయితే ఇచ్చాను, మీకు ఇష్టం వచ్చింది వీళ్ళు ఇచ్చుకొని. సో ఇక్కడ మనకు క్యాప్స్ మాదిరి కింద మనకు ఈ యొక్క ఐకాన్ బార్ ఉంది కదా. సో ఈ యొక్క ఐకాన్ మీద బార్ మీద టచ్ చేసి ఇప్పుడు మీరు ఏ నేమ్ అయితే ఎంటర్ చేయాలనుకుంటారో ఆ యొక్క నేమ్, ఇప్పుడు కే ఫస్ట్ కింగ్ కంటే మనకు కే వస్తుంది, మళ్ళీ ఐ, మళ్ళీ ఎన్, మళ్ళీ జీ అంటే KING కింగ్ కదా. సో ఇక్కడ కింగ్ అని ఇచ్చేసాక, ఇక్కడ మళ్ళీ నేను క్యాప్స్లో ఇచ్చేసి మళ్ళీ కింగ్ అని ఇచ్చేసాక సేమ్ మళ్ళీ లాస్ట్లో కూడా ఆ యొక్క ఏదైతే ఉందో ఆ యొక్క క్రికెటాన్ని మీరు ఇక్కడ యాడ్ అనేది చేసుకోండి. ఓకే, సో ఇక్కడ అంతా ఎనీథింగ్ మీరు అంతా యాడ్ అనేది చేసుకున్నాక కరెక్ట్ యానిమేషన్లో మీరు బాగా చూసుకోండి. సో యాడ్ ఇచ్చేసి టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సేమ్ ఈ యొక్క లేయర్ను ఇలా మనకు ఫుల్ వరకు డ్రాగ్ చేసి ఈ యొక్క లేయర్ను ఎండ్ వరకు డ్రాగ్ చేసి సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ మళ్ళీ అదే టెక్స్ట్ మీద టచ్ చేసి ఏ ఫాంట్లోకి వెళ్ళి ఎనీథింగ్ మీకు
నచ్చిన ఫాంట్ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఈ ఫాంట్ను సెలెక్ట్ చేసి నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక ఫైరింగ్ ఎఫెక్ట్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఎఫెక్ట్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి మనకు ఈ యొక్క ఫైర్ ఎఫెక్ట్ని ఫుల్ వరకు డ్రాగ్ చేయండి. ఓకే, సో వన్స్ ఇలా ఫుల్ వరకు డ్రాగ్ చేసి టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి అదే ఫైర్ ఎఫెక్ట్ మీరు టచ్ చేసి బ్లెండింగ్లోకి వచ్చేసి మల్టీ అని అప్లై చేసి టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సో ఇప్పుడు వెరిఫై చేసుకొని ఫైర్ ఎఫెక్ట్ యానిమేషన్ అయితే మనకు ఈ విధంగా వస్తుంది. ఎందుకంటే మనకు ఫోటోకి ఫ్లోటింగ్ అయ్యేటప్పుడు అలా యానిమేషన్ వస్తుంది. సో ఇలా ఇచ్చేసాక మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఆ యొక్క ఫైర్ ఎఫెక్ట్కు ఇప్పుడు లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు ఎఫెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎఫెక్ట్లోకి వెళ్తే ఇక్కడ VHS అని అంటే మనకు VHS రివైడ్ అని ఒక ఎఫెక్ట్ అనమాట. సో ఇది మనకు కైన్ మాస్టర్ స్టోర్లో అవైలబుల్ ఉంటుంది. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ ఇచ్చేయండి. సో వన్స్ యాడ్ ఇచ్చేసి ఇక్కడ మనకు ఈ యొక్క దాని మీద టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సో యానిమేషన్ చూడండి మనకు కొద్దిగా బ్లర్ మాదిరి వస్తుంది. సో ఐకాన్ ఫుల్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ మినిమం ఒక 3 or 4 సెకండ్లు ఇచ్చేసి ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ అప్ హ్యాండ్ అనివ్వండి. సో ఈ యానిమేషన్ ఫస్ట్ మనకు కొద్దిగా ఇలా స్క్రోల్ అప్ చేసి కరెక్ట్, ఎందుకంటే మనకు పాయింట్ అవుట్లో అలా మనకు ప్లే చేసినప్పుడు చూడండి అలా మనకు షేకింగ్ అవుతుంది. సేమ్ దాని మీద టచ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి మళ్ళీ డూప్లికేట్ ఇవ్వండి. సేమ్ ఈ యొక్క లేను కొద్దిగా అలా డ్రాగ్ చేసి మళ్ళీ ఏదైతే ఉందో ఆ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి మళ్ళీ డూప్లికేట్ చాయిస్ తీసుకొని సేమ్ ఇలా మొత్తం మీరు వీడియో ఎంత లెంత్ ఉంటుందో అంత లెంత్ డ్రాగ్ చేసుకొని కరెక్ట్ యానిమేషన్ పెట్టుకొని ఇక్కడ మనకు ఫుల్ వరకు ఎండ్ వరకు ఇలా పెట్టుకోండి. ఓకే, సో వన్స్ పెట్టుకున్నాక ఈ యొక్క వీడియోని ఎక్స్పోర్ట్ చేయండి. లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు కొద్దిగా మీరు హైలో పెట్టుకోండి, ఎందుకంటే మనకు ఫాస్ట్ కావాలి కనుక నేను 720లో ఇచ్చేసి నేను ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ ఇస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, ఎక్స్పోర్ట్ అయిపోయే లోపల చిన్న రిక్వెస్ట్ గాయస్, లైక్ చేయాలంటే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయాలంటే కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ నా ఆప్షన్ ఉంది, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కండి. ఓకే, సో యానిమేషన్లో ఈ ఒకటి మనకు వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయిపోయింది. సేమ్ ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి 9:16 రేషన్లోకి వెళ్ళి మళ్ళీ మీడియా మీద టచ్ చేసి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మీద టచ్ చేసి మళ్ళీ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసి సేమ్ అక్కడ ఎంత లెంత్ పెట్టాలో అంత లెంత్ పెట్టుకొని సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 80 సెకండ్స్ ఇచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు బేసిక్గా ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ని ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. సో ఇక్కడ నేను ఒకే ఇమేజ్ని అయితే తీసుకుంటున్నాను, ఎందుకంటే మనకు టైమింగ్ ఎక్కువ అవుతుంది కనుక. సో ఈ యొక్క ఇమేజ్ని అయితే నేను ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ మార్క్ మీద రైట్ ఇస్తున్నా. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ అప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్లో ఫైరింగ్ ఎఫెక్ట్ ఇచ్చాను కదా, ఆ యొక్క ఫైరింగ్ ఎఫెక్ట్తో పాటు కలిపి మీకు ఈ యొక్క గ్రీన్ స్క్రీన్ వీడియో ఇస్తాను. సో చెప్పాను కదా కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేసిందా చూసుకోండి అని. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ మనకు ఫుల్ వరకు డ్రాగ్ చేసి సేమ్ మళ్ళీ కింది స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ క్రోమాకి అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో వన్స్ క్రోమాకిలోకి వచ్చేసి ఇది మనకు ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి ఇక్కడ మనకు ఏదైతే ఉందో 50లో ఉండేది మనకు కొద్దిగా మనకు 61లో పెట్టేసి ఇక్కడ మనకు 28లో ఉండేది మీకు ఎంతలో కావాలో ఇంకా కావాలనుకుంటే అడ్జస్ట్ మినిమం ఒక 30 వరకు డ్రాగ్ చేసి సో ఇప్పుడు వెరిఫై చేసుకోండి. ఒకసారి చూడండి యానిమేషన్లో అయితే మన యొక్క ఫోటో అలా మనకు కాలుతూ వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇక్కడ మనకు ఈ యొక్క వీడియోని కూడా పేస్ట్ చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి మళ్ళీ ఇక్కడ నేను ఇది కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నా, ఎందుకంటే మనకు ఇలా మొత్తం 3 స్టెప్స్ అయితే ఎక్స్పోర్ట్ చేయాలి, ఎందుకంటే మనకు టైమింగ్ ఎక్కువ అవుతుంది కనుక నేనైతే ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇక్కడతో ఈ యొక్క 2 స్టెప్స్ను మనము కంప్లీట్ అయితే చేసాం. సేమ్ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఎక్స్పోర్ట్ అయిందని ఉంటుంది కదా, సేమ్ ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి సేమ్ మళ్ళీ పూర్తిగా బ్యాకప్ వచ్చేసి మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి 9:16 రేషన్లోకి వెళ్ళి సేమ్ ఇప్పుడు మళ్ళీ ఫుల్ స్క్రీన్ ఇచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ మళ్ళీ బ్యాక్గ్రౌండ్ మీద టచ్ చేసి ఈ యొక్క లేయర్ను మళ్ళీ మీరు అప్పుడు అక్కడ ఎంత లెంత్ ఇచ్చారో అంత లెంత్ పెట్టుకోండి. సో ఇక్కడ ఫస్ట్ నేను స్టార్టింగ్లో 15 సెకండ్లు ఇచ్చాను కదా, 50 సెకండ్స్ ఇచ్చేసి నేను టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఫస్ట్ మీకు ఎక్స్పోర్ట్ చేశాను కదా, ఆ యొక్క ఎక్స్పోర్ట్ చేసిన కింగ్ అని ఉంటుంది కదా, సో ఆ యొక్క కింగ్ అనే ఎఫెక్ట్ని ఇక్కడ యాడ్ ఇచ్చేయండి. ఓకే, సో వన్స్ యాడ్ ఇచ్చేసి యానిమేషన్లో చూసుకోండి మనకు ఈ విధంగా ఉంటుంది. నేను 50 సెకండ్స్ ఇచ్చాను, కరెక్ట్గా 50 సెకండ్స్కి మనకు వర్కౌట్ అయింది, ఎందుకంటే నేను 15 సెకండ్స్ కంటే ఎక్కువ ఇవ్వాలి మనకు, ఎందుకంటే టైమింగ్ ఎక్కువ అవుతుంది కనుక. సో నేనైతే ఒక 50 సెకండ్సే తీసుకున్నాను. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇప్పుడు మీరు ఏదైతే ఇమేజ్ అంటే ఇప్పుడు ఎల్లాక మీరు మీ యొక్క ఫోటోకి ఫైరింగ్ ఎఫెక్ట్ యాడ్ చేశారు కదా, ఆ యొక్క ఎఫెక్ట్ని కూడా ఇక్కడ మనకు యాడ్ ఇచ్చేయండి. సో వన్స్ యాడ్ ఇచ్చేసి ఒకసారి ప్లే చేసుకోండి. చూడండి యానిమేషన్లో మనకు ఈ విధంగా వస్తుంది. ఓకే, సో ఈ విధంగా వచ్చిన తర్వాత సేమ్ ఇప్పుడు ఏదైతే మీ ఫైర్ ఎఫెక్ట్ ఇచ్చారో ఆ ఫైర్ ఎఫెక్ట్ ఇచ్చిన దాని మీద టచ్ చేసి మనకు కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంటుంది, బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేయండి. ఓకే, సో వన్స్ స్క్రీన్ అని అప్లై చేసి టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సో వచ్చేసాక ఆ యొక్క ఏదైతే ఇమేజ్ ఉంటుందో సో ఫస్ట్ మీరు ఫైరింగ్ ఎఫెక్ట్తో నేమ్ని ఇచ్చారు కదా, ఆ యొక్క నేమ్ని ఇలా ఎండ్ వరకు డ్రాగ్ చేసుకోండి. ఓకే, సో ఎండ్ వరకు అంటే మనకు మినిమం అంటే మనకి ఎక్కడ ఫైరింగ్ ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి మీరు స్క్రోల్ అప్ చేసుకోండి, ఒకసారి వెరిఫై చేసుకోండి. చూడండి యానిమేషన్ మనకు అలా ఫైరింగ్ ఎఫెక్ట్ యాడ్ అయిపోయినప్పుడు సో మనకు యానిమేషన్లో ఈ విధంగా వస్తుంది. చూడండి ఎంత అమేజింగ్ ఉందో, వావ్ సూపర్ కదా. సో చాలా అంటే చాలా బాగుంది. ఓకే, సో ఆ యొక్క నేమ్తో ఇంకా ఎందుకంటే నాకు 50 సెకండ్స్ వచ్చింది కనుక అక్కడితో నేమ్ ఎండ్ అయిపోయింది. మీరు చాలా లెంత్ పెట్టుకొని బాగుంటుంది ఎఫెక్ట్ అయితే. ఓకే, సో ఇక్కడతో ఈ యొక్క ఫోటోకి
మన యొక్క యానిమేషన్ కరెక్ట్గా మనకు సెట్ అయిపోయింది. సేమ్ ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఆ యొక్క బ్యాక్గ్రౌండ్తో పాటు కలిపి మీకు ఒక కలర్ఫుల్ టెంప్లెట్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క టెంప్లెట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి సేమ్ కింద స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సో ఇప్పుడు వెరిఫై చేసుకోండి మెరుపుల్లాగా ఎలా వస్తుందో చూడండి యానిమేషన్. వావ్ సూపర్ కదా. సో చాలా అంటే చాలా బాగుంది. గాయస్ లైక్ చేయాలంటే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే సపోర్టింగ్ చాలా ఉంటుంది. ఓకే సో ఇక్కడతో ఆ యొక్క మెరుపుల ఐకాన్ సెట్ అయిపోయింది. సేమ్ ఇప్పుడు లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ ఫైనల్గా మీకు ఒక బార్డర్ ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ కూడా మీకు ఆల్ మెటీరియల్స్తో కలిపి అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ ఇచ్చేయండి. యాడ్ ఇచ్చేసి మనకు ఫుల్ స్క్రీన్లో ఇచ్చేసి సేమ్ అదే ఇమేజ్ మీద టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంది. బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్ను కూడా ఎండ్ వరకు డ్రాగ్ చేయండి. ఓకే సో వన్స్ డ్రాగ్ ఇచ్చేసి టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సో ఇప్పుడు ఫైనల్గా వెరిఫై చేసుకోండి. చూడండి గాయస్ ఎంత పవర్ఫుల్గా ఉందంటే యానిమేషన్ అయితే చాలా అంటే చాలా కిరాక్గా ఉంటుంది. సో ఈ విధంగా మీ యొక్క ఫొటోస్ నేను క్రియేట్ చేసి నేను ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేశాను. చాలా మంది కూడా అన్న వెంటనే వీడియో చేయండి అని రిక్వెస్ట్ల మీద రిక్వెస్ట్లు అయితే చేశారు. సో ఇటువంటి వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే గాయస్ మీ తరపున చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయడం ఉంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆలని నొక్కండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ అయితే ఇంకా మీకు చాలా అంటే చాలా చేస్తాను. ఇంకా ఇటువంటి వీడియోస్ కావాలంటే కింద మోర్ వీడియోస్ అని మీరు కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ ఇంకా చాలా చేయడానికి ట్రై చేస్తా. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడతో మనకు ఆల్మోస్ట్ ఎఫెక్ట్లు అంటే అన్నీ కంప్లీట్ అయిపోయి ఇక్కడ మనకు ఆడియో అనే ఆప్షన్ ఉంది. మీకు నచ్చిన సాంగ్స్ ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసి యూజ్ చేసుకోండి. ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేసేదానికి రైట్స్ లేవు కనుక నేను ఎటువంటి సాంగ్స్ ప్లే చేయను. ఓకే సో ఇంకా ఆల్మోస్ట్ మనకు ఎఫెక్ట్లు ఆడియోలు వీడియోలు అన్నీ వచ్చేసాయి. ఇంకేంటి ఈ వీడియో మనకు గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది. షేర్ ఆప్షన్ మీద టచ్ చేసి కొద్దిగా లోలో హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్ట్ మీద అంటే మనకు ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ ఇచ్చేటప్పుడు మీరు హై క్వాలిటీలో పెట్టుకోండి. అన్నీ మీరు హై క్వాలిటీలో పెట్టుకున్న తర్వాతే ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ అండి. ఎక్స్పోర్ట్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకనే సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ వీడియో మీ అందరికీ నచ్చిందనుకున్నా. నచ్చని లేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆలని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను రిప్లైనికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.